అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, డిన్నర్కైనా చేసుకోవచ్చు. బియ్యము గుడ్లతో కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని రుచి చూసారంటే జన్మలో మర్చిపోరు, అంత రుచికరంగా ఉంటుంది. గుడ్లతో వెరైటీ రైస్ చేయాలంటే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి ఏ బియ్యంతోనైనా చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన బియ్యంతో మీరు చేసుకోండి, కానీ కొలతలు పక్కాగా పాటించండి. కొంచెం నీరు పోసుకొని బియ్యం అంతా ఒకసారి బాగా కడుక్కోండి శుభ్రంగా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీలు ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను, ఈజీగా. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇప్పుడు బియ్యం అంతా బాగా కడుక్కున్న తర్వాత కొంచెం మంచినీళ్ళు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. బియ్యం నానే లోపల మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. దానికోసము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. ఈ రెసిపీ వచ్చేసి కుక్కర్లో చేసుకుంటున్నాం. అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు సన్న ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేయండి. లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలండి. ఈ రెసిపీలోకి వచ్చేసి మనం కారం వేయటం లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాము. ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి నూనెలో. ఇలా మసాలా అంతా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ముందుగా నానబెట్టినట్టు బియ్యాన్ని చూడండి. ఒక అరగంట సేపు తర్వాత బియ్యం అంతా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 గుడ్డుల దాకా కొట్టుపోసుకోండి. ఇక్కడ మనం గుడ్డులతో చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వేయకుండా ఇలా బియ్యంలో వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఈరోజు మా పాప గుడ్డుతో రైస్తో ఏమన్నా కొత్తగా డిఫరెంట్గా చేయమని చెప్పింది. అందువల్ల ఈ రెసిపీని నేను ట్రై చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇప్పుడు గుడ్డు బియ్యం అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. అంతా ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 2-3 నిమిషాల తర్వాత టమాటాలు అంతా బాగా మగ్గిపోయాయి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్నట్టు గుడ్డు మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మసాలాలో కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నీళ్లు పోసుకుందాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నానండి. ఆల్రెడీ 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి బియ్యము, అందువల్ల 1.5 గ్లాస్ పోస్తేనే కరెక్ట్గా వస్తుంది. అంతా ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని
విజిల్స్ పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. మంట వచ్చేసి సన్న మంట మీద చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఆఖరిగా కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకొని సర్వ్ చేసుకొని తినటమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అన్నం అంతా. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి వెరైటీగా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది రుచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.